जय भीम। उठ जाओ भाई। जय भीम। गट्टिगा చెప్పండమ్మా మనం ఉన్నామని కనిపించాలి కదా అందరికి। జై భీమ్। రాజ్యాంగం వర్ధిల్లాలి। రాజ్యాంగం రాజ్యాంగం। జై భీమ్ జై భీమ్। అందరికీ నమస్కారం అన్న। ఇక్కడ విచ్చేసిన మా అన్నగారు మరి ఇక్కడ ఎమ్మెల్యే हमारे कायद जनाब माजिद अली साहब, माजिद हुसैन साहब माफ़ी, और हमारे कौसर मोइनुद्दीन साहब, आप तमाम हमारे दोस्त भाइयों का सबका शुक्रिया अदा करते हुए आज दलितों को आप जो इज्जत बख्शे हैं इसके लिए कई दिल से हम शुक्रगुजार हैं। और जब कभी भी बाबा साहेब अम्बेडकर की बात आती है तो असदुद्दीन बैरिस्टर ओवैसी साहब पार्लियामेंट में हर बार मेरे नज़र में कई गुना ज्यादा है अम्बेडकर गांधी से बोल के कई बार ऐसे मंच पे वो चीज को गद्दर साहब उनको कई बार शुक्रिया अदा करे। आज मरहूम गद्दर साहब उनको बोलते हुए उस दिन मैं सामने था। आ रोज गद्दर है ना ఆయన को మన బారిస్టర్ అజోద్ సాబ్ बहुत खूब फरमाया साहब आपने అని నిండు పార్లమెంట్ లో ఆయన అయితే చెప్పారో ఇవాళ మనకు నిజంగా అది గర్వకారణము। మన కోసం కొట్లాడడానికి ఒక మైనారిటీ లీడర్ ఎస్సీ ఎస్టీ బీసీ మనము 80+ ఉన్న మనము ఇవాళ కూడా దేహి దేహి అనే మనం కొట్లాడుతున్నాం తప్ప మనము वो नोटों से बोलेंगे हम वोट से बोलेंगे। अभी तक भी जो संविधान जो बना है बन के 75 साल होने जा रहा है आज भी हम गुलामगिरी से हटके कुछ नहीं है। इवाला सब कोई वहां बढ़ गया कोई यहाँ बढ़ गया అక్కడ ఇక్కడ అందరూ ఎక్కడెక్కడో పోతున్నాం కానీ ఒక్క రోజు బాబా సాహెబ్ అన్న ఏదైతే ఉందో అందరూ ఏకతాటిపై నడిచి దళిత బహుజన రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రోజు నిజమైన రాజ్యాంగ వ్యవస్థను కాపాడిన వాళ్ళమైతామని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో మనకు సెలవిచ్చారు। కానీ మనం ఎన్నడూ కూడా అది అనలేదు। కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఊడగొట్టిన చరిత్ర ఈ మనువాదులది। మను స్మృతిని దహనం చేసిన ఆ మహనీయుడిని నిజంగా చేతులెత్తి నమస్కరించే సమయం ఆసన్నమైంది। కాబట్టి ప్రతి ఒక్కరము మన ఈ మనువాదులను తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మనమందరూ ఏకతాటిపై నడిచి వాళ్లను తరిమి కొట్టే రోజు త్వరలో దగ్గరలో ఉంది। ప్రతి ఒక్కరు ఇవాళ అమిత్ షా గారు వారు రాజ్యాంగాన్ని ఎంత చులకనగా మాట్లాడతారు। బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారన్న సంగతి మర్చి ఆయనను అవమానకరంగా మాట్లాడిన సంఘటన అమిత్ షా గారు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి। ప్రతి ఒక్కరు ఆయన రాజీనామా చేసి దీన్ని వాళ్ళు క్షమాపణ కోరేదాకా ఈ పోరాటం ఆపొద్దని ప్రతి ఒక్క దళిత బహుజనుని నేను కోరుతున్నాను। రాబోయే రోజులు మన దళిత బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలదే అని నేను గట్టిగా చెప్పగలను। ఇవాళ ఏదైతే రాజ్యాంగం మనము ఇది చేసినామో ప్రతి ఒక్కరము ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ప్రతి స్పీచ్లో ప్రతి మీటింగ్లో రాజ్యాంగం వర్ధిల్లాలనే మీటింగ్ మనం చేసి గుర్తు చేసుకుంటే రాబోయే రోజుల్లో రాజ్యాంగం అంటే వణుకు పుట్టాలి। ప్రతి ఒక్క మనువాదులను మనం మట్టు పెట్టాలి। ఆ రోజు 25 డిసెంబర్ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్సుని దహనం చేసిన సంగతి మనందరికీ తెలుసు। ఆ రోజు క్రిస్మస్ డే ఆ రోజు అంత గొప్ప రోజున బాబాసాహెబ్ ఆ మనుస్మృతిని దహనం చేసిన ఆ గొప్ప మహానుభావుడు అలాంటి వ్యక్తికి మనము సదైవ రుణపడి ఉంటాము। కాబట్టి ప్రతి ఒక్క దళిత బహుజనుడు వాళ్లను ఎప్పుడు స్మరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన దేవుడు నిజానికి దేవుడు ఏమి ఇస్తాడో మనకు తెలియదు ఏమి ఇచ్చిండో మనకు తెలియదు కానీ పుట్టిన ప్రతి భారతీయునికి మనకు ఏదైతే రిజర్వేషన్ అనేది ఆ ఆయుధాన్ని ఇచ్చాడు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు దాన్ని మనము ఎప్పుడు మన వెన్నులో పెట్టుకొని మనం ఎప్పుడు గుర్తుంచుకొని ఆ ఓటు అనే హక్కుతోని ప్రతి ఒక్కరిని మనము వారి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్। ధన్యవాదాలన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు।